మద్యం కేసులని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఎప్పుడైతే ఈ వ్యవహారాన్ని మొదలుపెట్టిందో, ఈ వ్యవహారంలో వాళ్ళు ఫైనల్ టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయడం. ఇందులో ఫిక్స్ చేయడం. అది జరగాలి అంటే కొన్ని కీలకమైన మలుపులున్నాయి. కొందరు కీలకమైన వ్యక్తులను అరెస్ట్ చేయాలి. వాళ్ళకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు అందులో ఒక కీలకమైన మలుపుగా కనిపించారు. ఆయననేమైనా అరెస్ట్ చేద్దాం అనుకునే లోపే సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతానికైతే మధ్యంతర రక్షణ ఆయనకు వచ్చింది. సో, సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ రానివ్వకుండా చేయడం కోసం ఇక్కడ విచారణ అధికారులు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కీలకమైన వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాంగ్మూలాలు అంటూ. వాళ్ళేమో సంతకాలు పెట్టడం లేదు. పోలీసులు ఏదో వాళ్ళకి కావాల్సినంత తయారు చేసుకొని మమ్మల్ని పెట్టమంటున్నారు. మేమెందుకు పెడతామని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అని చెప్పి ఆయన సంతకం పెట్టలే. కానీ పోలీసులే ఒక వాంగ్మూలాన్ని తయారు చేసి ఆ వాంగ్మూలంతో సంబంధం ఉన్న కొన్ని పేర్లు చాణక్య అని మరికొందరిని ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఆ వాంగ్మూలంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి అండ్ గోవిందప్ప బాలాజీ అని మరో వ్యక్తి, వీళ్ళ ముగ్గురి పేర్లు కూడా అందులో ఆ వాంగ్మూలంలో పోలీసులు రాసి పెట్టారు. కాబట్టి వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈరోజు రేపు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు కూడా ప్రసారం చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో వాళ్ళ ముగ్గురు హైకోర్టులో పిటిషన్లు వేశారు ముందస్తు బెయిల్ కావాలి అని. వాటిని విచారించిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు, మల్లికార్జునరావు ఆయన వాళ్ళకి ఇంటీరియం ప్రొటెక్షన్, మధ్యంతర రక్షణ ఇవ్వలేదు. మేము ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. అవతల పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ వేయడం కోసం సమయం కావాలంటున్నారు కాబట్టి తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా వేస్తున్నామని చెప్పి తను చెప్పారు. మల్లికార్జునరావు, మల్లికార్జున్ జడ్జి గారు. అప్పుడు వీళ్ళ తరపు న్యాయవాది క్లియర్గా చెప్పింది, మీరు 7వ తేదీ వాయిదా వేస్తే అప్పటి వరకు అయినా కనుక ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకోకుండా అయినా ఉత్తర్వులు ఇవ్వండి. లేదు అంటే ఆ లోపు అరెస్ట్ చేశారు అనుకోండి, మా వ్యాజ్యాలు నిరర్ధకమైపోతాయి కదా అని చెప్పి వీళ్ళ తరపు న్యాయవాది అన్నప్పుడు జడ్జి గారు, నేను ఇప్పటికే వాయిదా వేశాను, ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడే కావాలి అది ఇది అని చెప్పి అడగండి. ఇప్పుడైతే ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదు. ఈ విచారణ ఇప్పటికీ 7వ తేదీ వాయిదా వేస్తున్నా అని చెప్పా. ఇప్పుడు మీకేవో భయాలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని మధ్యంతర రక్షణ ఇవ్వమంటే ఇవ్వము అని. ఇవన్నీ చూస్తూ ఉంటే మరో 2-3 రోజుల్లో ఏ క్షణమైనా ఈ మద్యం కేసులలో ఈ కీలకమైన వ్యక్తులను అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే తదుపరి 13వ తేదీ మిథున్ రెడ్డి గారిది సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతూ ఉంది. మరి వాటిని వ్యతిరేకించాలి అన్న, మరికొన్ని సాక్ష్యాలు సేకరించాలి అనే ఉద్దేశంతో మరి కీలకమైన వ్యక్తులను ఏవైనా అరెస్ట్ చేస్తారా అంటే 7వ తేదీ లోపు? ఇంకా అరెస్ట్ చేస్తే నిజంగానే ఈ పిటిషన్ నిరర్ధకం అయిపోతాయి. సో మరి కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మిథున్ రెడ్డి గారి పేరు చెప్పి ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ కనుక తిరస్కరిస్తే ఆయన అరెస్ట్ చేసి తర్వాత ఆయన నుంచి జగన్ గారి పేరు చెప్పి మొత్తం మీద అల్టిమేట్గా జగన్ గారి కోసమే వీళ్ళు దీన్ని బాగా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఫలప్రదమవుతాయో తెలియదు. మరి 2-3 రోజుల కీలకమైన అరెస్టులు ఉండబోతున్నాయి అనే సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి మధ్యలో ఏం ట్విస్ట్లు ఉంటాయి అనే సంగతి కూడా చూద్దాం.